పేరు సుబ్బారెడ్డి. ఏం చేస్తుంటారు? ఆర్టీసీ రిటైర్డ్. ఎలా ఉందన్న ప్రభుత్వ పాలన? ప్రభుత్వ పాలన ఏడుస్తుంది ఇప్పుడు. అవునా? ఎందుకనంటే ఉండేటువంటి పథకాలన్నీ వెనక్కి దుబ్బేసినాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయి. ఇక్కడ మామూలు తినేటువంటి వస్తువులు కూడా రేట్లు పెంచినాడు. కరెంటు బిల్లు పెంచినాడు. ఇస్తానన్ని పథకాలు ఒక్కటికి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మరి ప్రజలు చూసామా, రైతులు అదేవిధంగా కార్మికులు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఈ పాలనలో, చంద్రబాబు పాలనలో. ఇవన్నీ కూడా రాజకీయాలు ఏముంది ఇప్పుడు. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఈరోజు ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటిది వైఎస్ఆర్ పార్టీ. మరి ప్రజల్లో ఓట్లు వేయకోకుండా గెలిచిండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓట్లు లేకుండా ఎట్లా గెలుస్తారు సార్ మీరు అదే చెప్తారు? అవును, ఓట్లు వేయకుండా ఎలా గెలుస్తారంటే అది వాళ్ళకి తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు 40% మరి వచ్చింది జగన్ గారికి, ఓట్లు లేకుండా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గెలిచిండేది ప్రజలతో గెలిచినాడు. ఈయన గెలిచిండే ఈవీఎంతో గెలిచినాడు. అవు కరెక్టే, జగన్ అప్పుల పాలు చేసినాడు, కరెక్ట్. ఈరోజు నువ్వు ఏ పథకాలు ఈకోకుండా నువ్వు అప్పులు చేస్తున్నావే? ఈరోజు ఒక్క పథకమన్నా ఇచ్చినాడా? ఏదో పెన్షన్ తప్ప ఇంకా వేరే పథకాలే లేవు. ఇంటికి 15,000 అన్నాడు, 15,000 లేదు, మొత్తం జీరో. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారా లేదా? సరే సార్, ఇప్పుడు పులివెందుల్లో రాజకీయం ఎలా ఉండబోతుంది అంటే జగన్ గారు ఓడిపోయారు, మీ ఎమ్మెల్యే గారే రాష్ట్రానికి సీఎం చేశారు ఒకప్పుడు, ఇప్పుడు ఏమో ఎమ్మెల్యే గారికి అయిపోయారు, ఎట్లా అనిపిస్తుంది? నెక్స్ట్ మళ్ళా సీఎం అవుతాడు. ఎప్పుడు మేమే అంటున్నారు టీడీపీ కూటమి వాళ్ళు. టీడీపీ కూటమి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మేమైతే ఒక్కటే అనుకున్నాము. ఈరోజు లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డి మాదిరి గెలిచమనండి. అంటే ఎట్లా? సొంత పార్టీ పెట్టి, నువ్వు ఎవరితో పార్టీ పెట్టుకొని నేను ఇదే అది అనేది అది ఉత్తది. నువ్వు సొంతంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేయమనండి. పాదయాత్ర చేసి యువగలం పాదయాత్ర చేశాడు, జనాలు అది చేసి ఏం లాభము? ప్రజలకు ఏమన్నా లాభం ఉందా? గెలిపించుకున్నాడు కదా. గెలిపించుకున్నాడు లేండి. ఎండగట్టిండు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి మగోడు. నూటికి 100 వేస్తాం మేము. జీరో వేస్తాను. ఇప్పుడు ఇవాళ ఒక్కటి ఆలోచన చేయండి మీరు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఎవరి పార్టీ కాదు, అది సొంత పార్టీ పెట్టినాడు. సొంత పార్టీ అసెంబ్లీకి పోయి భయపడి రిటర్న్ వచ్చిందంటే అవన్నీ ఏమి లేదు. భయపడతారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి భయపడే క్వశ్చన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి భయపడాడు, ఇక్కడ పులివెందుల వాళ్ళు కూడా భయపడరు. అంతే. మళ్ళా ఈరోజు ఒకటే ఆలోచన చేయాల్సింది, నువ్వు పార్టీ పెట్టు, లోకేష్ బాబును తిరగమనండి. తిరిగి పార్టీ సపరేట్ పార్టీ పెట్టేసి జిల్లాలో పులివెందుల్లో జగన్ ఓడగొడతామని అంటున్నారు మరి టీడీపీ. అవన్నీ కాని పని. మరి మొన్న మెజార్టీ తగ్గింది కదా, పాత పెరగాలి కానీ మరి మంచి చేస్తే మంచి ఎక్కడ తగ్గింది అంటున్నారు. అవును, ఇప్పుడు ప్రజలకు అన్ని హామీలు ఇచ్చినారు కదా. ఇల్లు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటైనా తీర్చినారా? వాళ్ళు తీర్చలేదు కదా. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పులివెందుల టౌన్లోనే. మరి అన్ని ఊర్లలో కూడా బియ్యం, రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఆటోలు పెట్టినారు. మరి పులివెందుల్లో ఎందుకు తీసేసినారు వీళ్ళు? పులివెందుల్లోనే తీసేసినారు. నేను మొత్తం అంటే సర్వే చేసిన చాలా మటుకు. మీ టీవీ వాళ్ళ మాదిరే నేను కూడా సర్వే చేసిన, చాలా మటుకు ఉన్నాయి. దీంట్లో చూపిస్తాను. కర్నూలు, ప్రొద్దుటూరు, కడప ప్రతి ఒక్క ఊర్లో రేషన్ బియ్యం ఇస్తున్నారు ఇండ్ల దగ్గరికి వచ్చి. ఈరోజు రేషన్ బియ్యానికి పోవాలంటే తెల్లారుజామున 3 గంటలకు పోతున్నారు.